అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని అభినందించి మరి వాళ్ళ వీడుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు వచ్చే వెసులుబాటు ఉంటుంది. దీన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఏదో రాజకీయాలు చేసినామంటే కాంగ్రెస్ పార్టీలు అలాంటివి ఏమున్నాయి. అందరినీ స్వాగతంగా స్వాగతిస్తాం. ఏ పార్టీ వాళ్ళున్నా ఈరోజు పదవి విరమణ చేస్తే వాళ్ళని సన్మానించి ఒక 5 ఏళ్ళు మీరు ప్రజలకు సేవ చేసినందుకు అభినందనలు తెలియడానికి ఇక్కడికి వచ్చినాం తప్ప రాజకీయాలు చేయడానికి కాదు. మరి వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళకు కూడా శాల్వాలతో సత్కరించి మరి ముందు కూడా ఇంకెన్నో పదవులు చేసి ప్రజలకు దగ్గరలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మన సాయిల్ గారికి మరి అందరూ ఏ విధంగా పనిచేసారు, మన భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. ఎందుకంటే ఇందోటి మండల అభివృద్ధి జరిగిందంటే అది ముఖ్యమంత్రి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏం లేదు. ఇక్కడ హాస్టళ్ళు కట్టినా, స్కూళ్ళు కట్టినా, మార్కెట్ యార్డ్ కట్టినా, ఏది కట్టినా, చెక్ డ్యాములు కట్టినా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి హయాంలో తప్ప ఎక్కడ అభివృద్ధి కాలేదు. మండలం ఏ గ్రామంలోకి వచ్చినా, ఏ చౌరస్తా కాండిలో పడ్డ మనం చెప్పవచ్చు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగింది. కాబట్టి ముందు రోజుల్లో కూడా ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాం. మరి ఏదైతే ఆఫ్కా అభివృద్ధి ఉందో ఖచ్చితంగా మన కలెక్టర్ గారితో మాట్లాడినాం. అది ఎక్కడికి పోదు, ఇక్కడ బిడిదొడ్డినే ఉంటుంది. దానికి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరొకసారి మీ అందరూ మరి 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.